లేకపోతే ఆ చెట్టు మేము చురుకుతాం, లేకపోతే మనుషుల శబ్దంలో అరుపుతాం, అదొక అరుపు. ఆ అరుపు వినబడేది. మేము చట్టంగా చూసాము నాడు మామూలుగా 10 రోజుల కింద. ఎక్కడ చూసారు? చోట బాకల కడ. ప్రస్తుతం మనం కాండ్రకోట గ్రామంలోని అత్యంత పురాతనమైనటువంటి కోటేశ్వర స్వామి అనే శివాలయం వద్ద వెనుక భాగంలో మనం ఉన్నాం. ఈ ప్రాంతంలోనే గత నెల రోజుల క్రితం అంటే కొబ్బరి చెట్టుపై ఒక దెయ్యం ఆకారంతో ఉన్నటువంటి ఒక రూపాన్ని చెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కూడా అనేక మంది ఏదో అదృశ్య శక్తి గ్రామంలో తిరుగుతుందని మాత్రం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈ శివాలయం ఆనుకుని మరీ వారం రోజుల తర్వాత శివాలయం సమీపంలోనే మరొక ముగ్గు వేసి, అదే క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు వేసి అక్కడ కూడా కొన్ని క్షుద్ర పూజలకు సంబంధించిన సామాగ్రి కూడా పెట్టడం కూడా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో ఇక్కడ ఈ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి చాలా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. సార్ మీరు చెప్పండి, మీరు ఇక్కడ వ్యవసాయ పనులు అవి చేసుకునేలాగా రైతులా ఉన్నారు. అసలు ఆ భయంతో చాలామంది కూడా ఇక్కడ పొలాలకు కూడా వెళ్ళడం మానేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనుకోవచ్చు? ఎంత అయితే పోటాలు మామూలుగానే తిరుగుతున్నాం, పోటాలు ఏం కాపాడుతలేదు. అది మాపు 9, 10, 12 ఆ టైం అప్పుడు కాపాడుతుంది. అదన్నా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారనుకో వాళ్ళకి కాపాడుతుంది. రాత్రులు పోటాలు అయితే ఏం కాపాడుతలేదు. రాత్రి వేళల్లో రైతులు మరి పొలాలకి మరి చీలకే గట్ట నీళ్ళు గట్ట కట్టుకుని వెళ్తారు కదండి. మరి ఆ నీరు గట్ట పొలాల గురించి నీరు గట్ట కూడా ఇది మనిషి అని చెప్తున్నారు, మీరేమంటారు? మనిషి అయితే మరి ఇక్కడ 100 మంది కూడా కాతున్నామండి. ఆ టైంలో 100 మంది కూడా ఇక్కడ మామూలు 12 గంటలు కూడా వచ్చేవాళ్ళం. 100 మంది వచ్చినా ఆ వెనకాల అరిసిపోడు, ఆ కాలవాతల అరిసిపోడు. ఈ జనం అందరూ చూసి రారా ఇతలకి కాపాడరా అంటే కాపాడిపోడు కాదు, పోయిపోడు, మళ్ళీ మాయమైపోయాడు. ఇక్కడ 2 రోజులు పచ్చంగా 12:30 దాకా కూడా కాసారు. కనిపించలేదు. మనిషి రూపంలో కనిపించిందండి. సింగిల్గా ఉన్న వాళ్ళకి ఒకరికన్నా ఇద్దరికన్నా సరే ఆడు దుబ్బుమని మనిషి పడతాం, లేకపోతే ఆ చెట్టు మేము చురుకుతాం, లేకపోతే మనుషుల శబ్దంలో అరుపుతాం, అదొక అరుపు. ఆ అరుపు వినబడేది. ఈ సమీపంలో అయితే మేము వెనకొచ్చాక ఎప్పుడు కూడా నా సంతానంలోంచి కూడా ఇలాంటి మొక్కలో ఏ టైం ఇప్పుడు వచ్చినా కూడా ఏమి వినబడేది కాదు. ఇదే గ్రామంలో స్కూల్ పనికి వెళ్తామండి, వ్యవసాయం ఇంకా రాత్రి వేళ వెళ్తారండి. భయంకరంగా ఉంటుంది. ఇంకొక గంట గంటన్నర వెళ్తారు, ఇంకా ఎవరితో నడిపోతారు. ఎవరన్నా వెళ్తే బండి మీద కానీ జోడ కానీ ముగ్గురు కానీ ఉండిపోతారు. దెబ్బకాలం అనుకుని కూడా ఎవ్వరూ కూడా సాయంత్రం 6 అయితే ఎవ్వరూ కూడా మసలని పరిస్థితి కనిపిస్తుంది. నిజమేండి, సింగిల్గా అయితే ఎవరో వెళ్తలేదు. ఎవరన్నా జోడ ముగ్గురు ఉంటేనే వెళ్తున్నారు. మనకైతే వెళ్తాండి, అక్కడికి వెళ్తేనే కానీ తెలియదండి. నిజమో ఉచ్చుదో మనకు తెలీదు. ఏమో చూడలేదండి, మనం చూడండి ఎందుకండి అంటాం. అదన్నమాట. ఇప్పుడు చదువు మలిగాయండి, ఏం లేదండి. ఈ భయం అంటే ఇంకా అదిరే జనం అదిరి మీద ఉన్నారు కానీ అండి ఏమి కనపడతలేదండి. 4 రోజులు బట్టి నుంచి ఏం లేదు. భయం అయితే ఉంది కానీ అదిరండి, ఇంకా అదిరు అలా జడుతున్నారు అంతే అండి. మరి ఏమన్నా ఈ 2 రోజులు పోయాక గట్ట ఏమన్నా తెలితే తెలాలా, లేకపోతే లేదండి. ఎవరో భయపెట్టడానికి చేసి పనులండి, అంతే అండి, ఏం కదండి. మరి చాలా మంది దెయ్యం ఏమీ లేదండి అలాంటిది. మీరే చూసారు అన్నారు? నేను చూడలేదండి, చూడలేదు కానండి. ఇది భయపెట్టడానికి చేసి పనులండి. అదే చూసింది, ఆ భయపెట్టడానికైనా మీరు చూసారా? మనిషిలేండి వాళ్ళు, మనిషి అండి. అంటే ఏదో భయపెడితే రాకపోతే ఏదో సామానం పట్టుకోవడానికో ఏదో ఒకసారి టీంలో వైర్లన్నీ కట్ చేసి పట్టుకోరండి. అలాగా భయపెట్టి చూసారు కదా. అది అసలు ఎలా కనిపించింది మీకు? మనిషి అండి, మనిషి అండి. అంటే కొంచెం ఎంత జంతువు ఏం కాదండి, అది మనిషి అండి. మనిషి అండి. గుర్తుపట్టలేండి, చీకట్లో అండి. అటు పారిపోయాడా? అటు పారిపోయాడు అండి. అలా పారిపోయాడు అంటే నడకతోటే పారిపోయాడు. నడుపుతానండి. అంటే కొంచెం దూరం కనిపించి కొంచెం దూరం అలా కాదండి, పారిపోయాడు చీకట్లో అలా కనపడతాడండి. మనకి కనపడలేదు కదా. ఎలా అనుకుంటున్నారండి దీన్ని? అంటే ఇంకా లేదు, ఏదో కనపడుతుంది, మాయమైపోతుంది, దాన్ని కూడా మనం పరిగెట్లా పోతున్నాం అంటున్నారండి మా కుర్రోళ్ళు. అంతే. భయం పడే వాళ్ళకి మీరు చెప్పాలి కదా ధైర్యం. చెప్పినాం కాదుగా, పూజలని అలాగని శివాలయంలో తీసారండి. మరి లక్షలాది ఖర్చు పెడుతున్నారండి. మరి మనం మేము చెప్పామనుకోండి, నాకు కనపడదు అంటున్నాడు ఇంకొకటి వచ్చి. అలాగే 5 ఉన్నారని శివాలయం కాడ
ఇప్పుడు మాట్లాడాడు వాళ్ళ అన్నయ్య కనపడదంటండి. వాళ్ళ ఇంటికాడ ముగ్గులు వేస్తాం. మనిషి అంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చారంటారా లేదంటే కాదండి ఇందంటోళ్ళే ఈ సారా కాసి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దొంగతనం చేసి వాళ్ళు అవ్వచ్చు. అంటే మనం బయట తిరగకుండా ఉంటాం కదా, వాళ్ళ పని వాళ్ళు చక్క పెట్టుకుని బాగుంటుందండి. ఇది అంతే అండి. ఇదండి కేవలం అంతే వింతే అండి. ఇది కల్పనండి, మనిషి ఊహ అండి. ఇది నిజమేం కాదండి. ఇది అదే మీరు చూసారు కదా, ఏ టైంలో కనిపించేది మీకు? మేము 9 ఎంత అవుద్దండి రాత్రి. 9 ఎక్కడండి? ఇక్కడే దగ్గర అక్కడ కుర్రడు కూర్చొని చూడండి, అక్కడ మంట వేస్తున్నాం అండి. చలి కదా, ఎప్పుడు 10 మంది కూర్చుంటాం అండి. మంట వేసాం అప్పుడే. అటండి మీకు చూపెట్టాడు కదా అప్పుడు, అవి చెప్పాడు అక్కడండి. నుంచుని చెట్టు చాటు నిలబడ్డాడండి. నిలబడితే రండి ఎవరైనా నిలబడ్డారని ఇగో ఈ కుర్రడు ఇంకో కుర్రడు ఉంటే వెళ్ళాం. ముగ్గురు వెళ్తే పారిపోడండి. అలా మళ్ళీ కనపడలేదంతే. ఆ మనిషిని ఇంతకు ముందు గ్రామంలో మీరు ఎప్పుడైనా చూసుండవచ్చు, ఉండకపోవచ్చు అండి. చీకట్లో ఏం కనపడుతుందండి సరిగా మనకి. వేషం అయితే వేసుకుని వచ్చాడు. వేషం వేసుకొచ్చాడండి. ఇంకో వాళ్ళ తమ్ముడు అంటున్నాడండి అక్కడ తలంత ఎరపోసుకుని కనపడ్డాడు. అలాగే ఇలాగ నాకు మామూలుగానే కనిపించాడండి. మనిషిలాగా నల్ల సాలువా దుప్పటి ఏదో కప్పుకున్నాడండి. అంతే అండి. అదే వాస్తవం అండి. గ్రామస్తులకి ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నాండి మేము. ఏమీ లేదు అంటున్నాం అంటే మేము చూసామంటున్నాడు ఇంకొకటి వచ్చి. అదండి. అలాగని ఇంకా అలాగలా ఊరంతా పొగరైపోతే ఆడవాళ్ళు వెళ్ళిపోయి చేస్తున్నారు. చేస్తుంటే ఊళ్ళో పెద్దలు ఉన్నారు కదా, ఆ పూజ చేద్దామని ఆ శబ్దాన్ని తీసుకొచ్చి ఏదో చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. శాంతి పూజలు చేశారు, హోమాలు చేశారు. హోమాలు చేస్తున్నారండి. ఇంకా రేపు కూడా ఉందండి అక్కడ శివాలయంలో. దీనికోసమే అండి. మరి అంటున్నాను మనం. అంటే నేను చూసాను అంటున్నాడండి ఇంకొకటి వచ్చి. మేకలు మనం చంపేసేయండి. కుక్కలు 5 మేకలని. కుక్కలండి. ఇప్పుడు పోలే ముందు మేకను తినేసేది అనుకుంటాం మనం. ఏదో మొన్న 4 రోజులు అన్నాలు వద్దండి 5 మేకలను చంపేసేయండి కుక్కలు. గ్రామంలో కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా విపరీతంగా ఉన్నాయండి. మరి లేదండి, తీసుకోవట్లేదు. అంటే ఇంతకు ముందు చంపించేసేవారండి, ఇప్పుడు చంపించలేదండి. అసలు ఇంకేమీ లేదండి. ఇంకా ఆ చర్య అయితే తీసుకోలేదండి కుక్కల ద్వారా అయితే. గోలండి అంటే అది ఎవరో తిరిగేస్తుంటే కుక్కలు అరిచేస్తున్నాయి. ఇదే అండి జనం ఊహ. యువకులందరూ కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. తిరిగారండి. ఇదిగో పారిపోడు అంటున్నాడండి ఎవడొకడు. కర్ర అట్టు తిరుగుతున్నారు కుర్రోళ్ళు. తెల్లవాళ్ళు 1 వారం రోజులు కాపలా కాసారండి ఇక్కడ. లైట్లు ఇవన్నీ లైట్లు వేయించామండి, పెద్ద పెద్ద లైట్లు మొత్తం ఇలా కడకేయించాం. అదండి. లేదండి ఊళ్ళోనే మామూలుగా మాపులు అత్తమని అల్లు పెట్టేసింది. ఊళ్ళోనే పొలాన్ని ఎక్కడ కాపాడలేదండి. మాపులు పొద్దుటెళ్ళి దోళ్ళ తోలుకుని వెళ్ళి సాయంత్రం ఇప్పుడు పొగులు ఎవరికి కాపాడలేదండి. మాపులే ఎవరు కాపాడినా సరిగ్గా మాపులు ఎక్కువ. మాపులైనా 9 దాటాక నల్ల ముసుగుతోటి అంక చేసే కాపాడేదని మొహం కనపడలేదండి ఎప్పుడు. అంటే అది మనిషి అంటారా? మనిషి రూపం కాకుండానే ఏదో మామూలు జంతు రూపం కాకుండా అన్నట్టు ఉన్నదండి. మేము చట్టంగా చూసాము నాడు మామూలుగా 10 రోజుల కింద. చూసారు వచ్చి పాకల కడే 11 గంటలకే కరెక్ట్గా. మీరు పని కట్టుకుని లేదండి కాదండి, మేము దోలకాడ పడుకుంటాం అండి. మామూలుగా ఉప్పుడు చేసుకుని దోలకాడ టబ్బం చేసి పడుకుంటాం. ఆ పడుకునే టైంలోని మామూలుగా మా ఊడు అక్కడ ఇయ్యే పక్కన ఉన్నాడు. ఆడు అన్నం తినేసి కూకున్నాడు. కూకుంట్లోకి అదిగో అన్న బదులుగా ఈతలకు వచ్చాడండి. ఈతలకు వచ్చి నన్ను కేకేసాడు. కూడా పరిగెట్టుకొచ్చేలోగా చిన్న గోడ ఉందండి ఇలాగా. ఆ గోడ దూకాక కనపడలేదండి. కూడా పరిగెట్టాం. ఈతలకు వచ్చేదాకా కాపాడాడండి. గోడ దూకాక మాయమైపోయాడండి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? మనిషి అనుకోవచ్చా లేకపోతే అదృశ్యం? అదే మాకు అర్థమవుతుంది. మాకే అర్థమవుతలేదండి. అది మనిషి రూపంగా కాపాడుతున్నాడు. కాపాడుతుంది మనిషి రూపమే కాపాడుతున్నాడు అండి. ముసుగేసుకుని ముఖం తెలీదు, అసలు ముఖం అంటే కనపడలేదు. నల్ల ముసుగుతోటి కాపాడాడు. అలాగే నాలాగా కాపాడిన వాళ్ళకి మొత్తం 4గురికి 5గురికి కాపాడాడు మొత్తం మీద. అయితే ఇదిగో అనుభవంలో మాయమైపోతున్నాడు. అంటే పరిగెడుతున్నాడు. అవన్నీ లైట్లు బిగించేసామండి నాడు చెట్లు అన్నిటికి. ఆ పళ్ళ కాపలా కడితే సరిగా 9:30కి మళ్ళీ ఆ బిల్డింగ్ మీద కూకున్నాడు కాళ్ళు ఆడేసుకుని. 200-300 జనం కుర్రోళ్ళం, మన ఇంటి కుర్రోళ్ళం అంతా కూడా ఇవాళ ఏదో రంగు కాసేద్దాం పట్టుకుందామని ఆ పళ్ళని అన్ని రెడీ చేస్తే ఈ లైట్లు రాడనుకుని మేము అందరూ దిక్కున్నామండి. ఆడి పైన ఉన్నాడండి. అదిగా అనుభవంలో మాకు కాపాడలేదు. దగ్గర పరిగెట్టబోలే కాపాడలేదు. ఈ గ్రామంలో మేకలు మాయమయ్యాయి అని చెప్తున్నారు. అది ఏదో అదే ఏరి సంగతి కానీ ఉండటం అయితే మాత్రం పండుగ కానీ ఇది నిజమేనండి. వాస్తవమే ఉండటం అయితే నిజం. మొహం ఎవరికి కూడా కనిపించలేదండి. ఎలా ఉందండి ఆకారం? మీరు చూసాను. ఆకారం ఏముందండి, మన అంత ఎత్తు ఉన్నాడండి. నల్ల ముసుగు వేసుకుని ఉన్నాడండి. వెనక చేసి కానీ ఎదరు చేసి కనపడలేదండి మొహం. అది మనిషే ఉండండి. దోళ్ళు చాలా దూరం.